నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ మండల కన్వీనర్ కొండ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ యాప్ గురించి మండల వైసీపీ నాయకులకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగానికి బదులు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని, అయితే ఇప్పుడు అలా జరగటం లేదని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొంచెం ఓపిక పడితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దస్తగిరి అహ్మద్, షంషీర్, ఉదయగిరి వెంకటేష్, సలీం, ముటుకొందు తిరుపతి రెడ్డి, కల్లు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, కులాలకు, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే పరిస్థితి ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది అమలు జరుగుతూ ఉంది. మన భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది అమలు జరుగుతూ ఉంది. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడము, వాళ్లకు జైల్లో పెట్టడము, సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్లకు అందనీయకుండా చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, ఇటువంటి కార్యక్రమాలు నిరంతరము రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ అనేటిది ఒకటి తీసుకుని రావడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన కార్యకర్తలకు, మన నాయకులకు ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉందో వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ డిజిటల్ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే అవన్నీ కూడా దాన్ని నిక్షిప్తం చేసి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కార్యకర్తలకు, మన నాయకులకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యాప్ను ప్రారంభించడం జరిగింది. తర్వాత ఎవరైనా అధికారులు తొందరపడి ఈ అక్రమాలకు, అన్యాయాలకు సహకరిస్తే వాళ్ళకు కూడా నిలదీస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాము మన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మన ఉదయగిరి మండలం లెవెల్లో జరుగుతుంది. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న అఘాయిత్యాల కోసము ఎవరు భయపడబడలేదు. దానికోసం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ యాప్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నారు. మేము క్యూఆర్ కోడ్స్ ఇస్తాము, స్కాన్ చేసి దాంట్లోంచి లాగిన్ అయ్యి మీ కంప్లైంట్స్, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా, గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి ప్రెజర్స్ వచ్చినా దాంట్లో లోడ్ చేసి పెట్టండి. రేపు వచ్చేది మన గవర్నమెంటే. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి సమస్యను తీసుకొని వాళ్ళు అధికారులు కానీ ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఎవరి వల్ల అయితే మనకు ఇబ్బంది జరిగిందో వాళ్ళందరినీ విచారణ చేసే కార్యక్రమం జరుగుతుంది. నాకు తెలిసి 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి నేను ఒక మాట ఇంటా వచ్చినాను. అది ఎంతవరకు గుర్తుందో తెలియదు. వాళ్ళు నోరు తెరిస్తే ఒక మాట చెప్పేవాళ్ళు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అని. మేము ఎండమే కానీ చూడలేదు. ఈసారి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపిస్తాము. ఏ కార్యకర్త భయపడే అవసరం లేదు. భరిద్దాము. ఈ 3 సంవత్సరాలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఈ డిజిటల్ బుక్లో లాంచ్ అయిన ప్రతి కంప్లైంట్కి సమాధానం చెప్పడం జరుగుతుంది. అందరము సమావేశం కావడానికి కారణం ఏంటంటే, మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం. సోదరులారా, గతంలో మన ప్రభుత్వంలో యాతపరిచి ఇబ్బందులు పడినాము. ఈరోజు అది గమనించి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసే అరాచకాలు, అకృత్యాలు అన్నీ గమనించి కార్యకర్తలను ఆదుకోవాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి
డిజిటల్ బుక్ ఒకటి యాప్ చేసి దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చి ఎవరికి ఏ మూల ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తకు అన్యాయం జరిగినా కానీ నేనున్నాననేది ధైర్యంతో ఈరోజు కార్యకర్తలందరికీ సమావేశాలు పెట్టి అందరికీ చెప్పమన్నారు. కార్యకర్తలంతా నిర్భయంగా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎల్లకాలం వాళ్ళ ప్రభుత్వం ఉండదు. మనం వచ్చినప్పుడు కూడా ఈ మనసులో పెట్టుకొని మనం ఏం చేయాలో మనకేం చేసుకోవాలో గవర్నమెంట్ ముందే ఆ రోజు మన ప్రభుత్వం వచ్చిన పొద్దు అందరికీ మంచి చేకూరుతుందని అందరూ ధైర్యంగా ఉండాలని మీరందరికీ కూడా సూచిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన